అప్పుడే లేచావేంట్రా బట్టు? గుడ్ మార్నింగ్ గాడ్. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? పిచ్చోడా, వాళ్ళందరికీ నేనే కదరా దేవుడిని. వీళ్ళందరినీ క్రియేట్ చేసిందే నేనురా. ఐఎమ్ ద క్రియేటర్. వాళ్ళ పిచ్చి ప్రేమతో నన్ను వేరే వేరే పేరుతో పిలుచుకుంటారు అంతే. సర్లే, నాకు కూడా కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందా, నేను ఏమనట్లేదు. నువ్వు దేవుడు స్వామి. ముందు వాళ్ళ స్కెడ్యూల్ ఏంటో చెప్పు. 9 AM కి మన నారద ఇంకా జిబ్రియల్ లాంటి మెసెంజర్స్ తో స్టాండప్ ఉంది స్వామి. 9:15 కి మన భూలోక భక్తులు మీకు పెట్టుకున్న అప్లికేషన్స్ రిక్వెస్ట్ రివ్యూ కాల్. పోతే 10 AM కి ఇంటర్ గ్యాలాక్సీ. అయినా నా పిచ్చి గానీ మీకు టైం తో రిలేషన్ ఏంటి స్వామి? మీరు ఎప్పుడో ఫిక్స్ అయిన స్కెడ్యూల్ ని మీకే చెప్తున్నా చూడు. ఎందుకయ్యా ఇలాంటి రిడెండెంట్లీ ఇన్నోవేటబుల్ పనులు చేపిస్తావు నాతో? అన్ని మీ కంట్రోల్లో ఉన్నాయని మీరు అనుకుంటూ ఉంటే చూసి నవ్వుకుంటారా? దేవుడిని నాకు ఆ మాత్రం ఫన్ ఉండాలి కదరా బట్టు. అంటే గుర్తొచ్చింది స్వామి. ఆల్మోస్ట్ 26.8.32 crores 0.94 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉగాది, రంజాన్, ఈస్టర్ అన్ని ఒకే రోజు వచ్చినాయి. అన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటే బహుశా నేను స్కూల్కి వెళ్తుండేనేమో. అయినా అప్పట్లో ఈ పండుగలు ఇవేం లేకపోతుండేరా. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ కులాలు మతాలు ఎవరు కనిపెట్టలేదు కదా. పచ్చిగా చెప్పాలంటే నేను ఇంకా మనుషుల్నే పుట్టియలేదు. అవును స్వామి, మనుషుల్ని నిజంగా మీరే పుట్టించారా? ఈ డౌటా? అది చేయకుండా ముందు టాస్క్ ఏంటో చెప్పు. అంత స్పెషల్ డే కాబట్టి ఆల్రెడీ 2 బిలియన్ టికెట్స్ వచ్చేసినాయి. నైట్ వరకు 9 బిలియన్ టికెట్స్ వస్తాయని అనలిటిక్స్ టీమ్ ఎస్టిమేషన్. అదేంట్రా, మొత్తం పెడితే పాపులేషన్ 8.2 బిలియన్ కదా. మళ్ళీ అందులో 500 మిలియన్ ఏతిస్ట్ నా కొడుకులు కూడా ఉన్నారు. కరెక్టే స్వామి, కానీ వాళ్ళ పండుగ కదా, ఇంట్లో ప్రెజర్ తట్టుకోలేక ఏతిస్టులు కూడా ముక్కుతున్నారు. పైగా కొందరు భక్తులు మల్టిపుల్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఓ నేనే కదా. అయితే అర్జెంట్ గా మన లోడ్ బ్యాలెన్సెస్ అని ఇంటాక్ట్ ఉన్నాయా చెక్ చేసి అవసరమైతే కొత్త AWS EC2 ఇన్స్టాన్సెస్ స్పిన్ అప్ చేయమని చెప్పు. వేరే గ్యాలక్సీలో ఏలియన్స్ కి కూడా మనమే దేవుడు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏమొచ్చినాయో కూడా చూడు. కానీ స్వామి, ఈ ఏలియన్స్ భూలోకం మనుషుల్లాగా దేవుని నమ్మట్లేదు. వాళ్ళు ఇప్పుడు సైన్స్ నమ్ముతున్నారంట. ఏ అవును కదా, నేను వర్క్ టెన్షన్ కూడా మర్చిపోయినా. ఒకసారి భూలోకం నుంచి వచ్చిన రిక్వెస్ట్ అయితే ఓపెన్ చేయి. దేవుడా, నా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కి నా వైఫ్ గురించి తెలియకుండా చూడు స్వామి. దేవుడా, సాయంత్రం బెట్ మ్యాచ్ ఉంది, వర్షం పడకుండా చూడు. సేమ్ జిప్ కోడ్ నుండి ఇంకో రిక్వెస్ట్. దేవుడా, నా పొలం ఎండిపోతుంది, వర్షం పడేలా చూడు. హే లార్డ్, సెండ్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ అండ్ బ్లెస్ us. आज मेरा बच्चा का प्रोग्राम है, వర్షం నక్కో. ఏరా, నీకు హిందీ రాదా? थोड़ा थोड़ा आता. प्याज डालो, कितना हुआ? చాలా ఆపేయి. హై ప్రయారిటీ టికెట్స్ ఏమైనా వస్తే చెప్పు. యుక్రెయిన్, గాజా, సుడాన్ నుండి వార్ ఆపమని హై ప్రయారిటీ రిక్వెస్ట్ ఎప్పటి నుంచో వస్తున్నాయి స్వామి. మీరేం చేయట్లేదు. ఆ రిక్వెస్ట్ అన్ని పీస్ టీమ్ రివ్యూలో ఉన్నాయిరా. నా క్యూకి రాగానే ఇచ్చి పడేస్తా. మీరేం చేసినా దానికి ఒక పరమార్థం ఉంటుంది స్వామి. అవి కాకుండా అంటే చిన్న చిన్నవి. దేవుడా, సాలెడ్ తింటే బిర్యానీ టేస్ట్ వచ్చేలా చూడు ప్లీజ్. దేవుడా, ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వచ్చేలా చూడు ప్లీజ్. దేవుడా, మా అన్న సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసేలా చూడు ప్లీజ్. దేవుడా, $1 మిలియన్ నుండి 600K వచ్చి 2% ఇంట్రెస్ట్ లో లాక్ అయ్యేలా చూడు ప్లీజ్. దేవుడా, ఈసారి ఎలక్షన్స్ లో మా క్యాస్ట్ తోడే గెలవాలి ప్లీజ్. దేవుడా 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 దేవుడా, ఈ పండుగల రోజు మనసులో రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడం నా వల్ల కాదురా బాబు. అర్జెంట్ గా నువ్వు టీంట్లో అవుట్ ఆఫ్ ఆఫీస్ పెట్టేసి నేను ఇట్లా పోయి దేవతలతో చిల్ల చేస్తా. దేవుడు మాయమైపోయాడేంటి?